మాట్లాడితే వారికి క్షేమమునాయన మీరే దయ చూపించండి, నన్ను కాలి చేయండి తండ్రి. నాకు జ్ఞాపక శక్తి లేదు ప్రభా, దయతో కనికరించి చక్కగా అందరికీ జ్ఞాపక శక్తిని అనుగ్రహించి అందరికీ చక్కగా చెప్పడానికి కృప చూపించమని, మీ వాక్యం ద్వారా వాళ్ళతో మాట్లాడమని, మీరే దయ చూపించమని, మీరే కనికరం చూపించమని మళ్ళీ వేడుకుంటూ త్వరలో రానైన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన పుణ్యమైన శక్తి గల నామమున ప్రతి మారి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈరోజు నాది కొంచెం సాక్ష్యం చెప్పాలి. నా జీవితంలో దేవుడు నా ఏడలో చూపించిన ఆయన ప్రేమ, అపారమైన ప్రేమ కృపకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. చెప్తున్నా, దేవుడు నా ఎడల చూపించిన అపారమైన ప్రేమకు కృపకు నేను ఎంతగానో రుణస్తురాలిని. నేను ఈరోజు ఈ విధంగా కూర్చున్నానంటే కేవలం ఆయన యొక్క దయ, ఆయన యొక్క ప్రేమ. నేను నిజంగా ఎంతో అనారోగ్యంగా ఉన్నాను, చాలా ఎప్పుడు బ్యాక్ పెయిన్, ఈ మోకాళ్ళ నొప్పులు, దీంతో చాలా సివియర్గా అయిపోయినాను. కానీ ప్రభుత్వం ఎందుకో మరి ఆయన ప్రేమ ద్వారానే నన్ను ప్రతిదినము నడిపిస్తూ నాకు తోడుగా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నాను నా దేవుడు. నిజంగా నేను ఆయన ప్రేమకు ఆయన దయకు చాలా రుణస్తురాలిని. అందును బట్టి దేవునికి వేలాది వేల స్తుతి కోటి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయాన్నే లేస్తేనే అసలు ఈ రాత్రి అంతా నిద్ర ఉండదు. ఉదయం లేస్తూనే దేవా నేను ఈ రోజు లేయగలనా, పని చేసుకోగలనా అని చాలా బాధపడుతుంది. దేవుడు నాకు శక్తి ఇస్తాడు. నా పనులన్నీ ప్రతిరోజు నేను చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగిస్తున్నాడు. అంతేకాకుండా మరలా ట్యూషన్స్ కూడా చెప్పుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. నిజంగా నేను ఆయనకు ఎంతో రుణస్తురాలిని. ఇప్పుడు మనం వాక్యం చెప్తున్నాము. వాక్యంలో మొట్టమొదటిగా మన దైనందిన జీవితంలో మనకు ఎన్నో కష్టాలు, దుఃఖాలు, బాధలు, అనారోగ్య పరిస్థితులు ఎన్నో వస్తుంటాయి. వాటన్నిటిని బట్టి మనం ప్రతిరోజు ఒక్కోసారి ఎంతో బాధపడి, దేవా ఎందుకు నాయనా నాకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని బాధలు, ఎన్ని దుఃఖాలు, శ్రమలు అని మనం ఎంతగానో బాధపడుతుంటాం. కానీ ప్రభు మనల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తుంటాడు అనమాట. కాబట్టి ఇప్పుడు శ్రమల గురించి, శ్రమలు మనకు ఎంతో అవసరమని దేవుడు మన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన యొక్క ధ్యానము శ్రమలు తెచ్చే సిరులు. శ్రమలలో మనకు సిరులను దేవుడు ఇస్తున్నాడు అన్నమాట. ఎటువంటి శ్రమలు వస్తాయి మనకు, ఆ శ్రమల ద్వారా ఎటువంటి సిరులు మనకు వస్తాయి అనేది ఇప్పుడు మనము ధ్యానిస్తాం. మొట్టమొదటిగా శ్రమల ద్వారా అభివృద్ధి. శ్రమల ద్వారా అభివృద్ధి దేవుడు ఏ విధంగా ఇస్తాడో మనం చూసుకుందాము. నిర్గమకాండము 1వ అధ్యాయం 12వ వచనం. నాకు ఎవరైనా సహాయం చేయలేదు. 1వ అధ్యాయం 12వ వచనం. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిది కనుక వారి ఇశ్రాయేలుల యెడల అసహ్యపడిరి. ఇక్కడ చూడండి, 1వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. అంటే ఐగుప్తు రాజు ఎంతగానో శ్రమ పెడుతున్నాడు వాళ్ళు. కానీ ఆయన శ్రమ పెట్టే కొలది కూడా ఇంకా ఇశ్రాయేలు ఎంతగానో విస్తరించి ప్రబలినారు అన్నమాట. ఆ విధంగానే క్రీస్తు శకము 50-68 వరకు మనం చూస్తే నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులను నీరో చక్రవర్తి ఎంతో హింస పెట్టేవాడు. ఆ విధంగా జంతువుల చర్మంలో ఆ క్రైస్తవులను చుట్టి దాని మీద నూనె పోసి అది అంటించి రాత్రి వేళల్లో దీపాలుగా వెలిగించుకొని వాళ్ళు సంతోషపడేవాళ్ళు. ఆ విధంగా ఎంతో శ్రమ పెట్టేవాళ్ళు క్రైస్తవులను ఆనాటి కాలంలో, నీరో చక్రవర్తి కాలంలో. కానీ
ఆ తర్వాత అదే విధంగా ఐగుప్తు దేశంలో కూడా ఇది ఐగుప్తు రాజు ఎంతో శ్రమ పెట్టినాడు. కానీ శ్రమ పెట్టినప్పుడు వాళ్ళు ఎంతగానో విస్తరించినాడు. ఇవి ఇక్కడ మన విషయం గమనించాలంటే నీరో చక్రవర్తి శ్రమ కాలంలో ఉన్న క్రైస్తవుల సంఖ్య కంటే తర్వాత కాలంలో నీరో చక్రవర్తి తర్వాత కాలంలో ఉన్న క్రైస్తవుల సంఖ్య ఎంతగానో విస్తరించిందనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏమి తెలుసుకోవాలంటే మన దేవుడు మనకి ఎంత శ్రమలు ఇస్తాడు అంటే, ఇప్పుడు ఈ కాలంలో చూస్తే మహారాష్ట్ర తర్వాత ఉత్తరాంధ్ర ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలలో క్రిస్టియన్స్ కి ఎంతో శ్రమలు వస్తున్నాయి, ఎంతో బాధ పెడుతున్నారు. కానీ అంత బాధ పెట్టిన అన్ని శ్రమలు వచ్చినా కూడా క్రైస్తవం రెట్టింపు అవుతుందే గాని అభివృద్ధి చెందుతుందే గాని ఎప్పుడు కూడా తగ్గిపోలేదన్నమాట. కాబట్టి దీని ద్వారా మన దేవుడు మనకి ఏ పాఠం నేర్పిస్తున్నాడంటే క్రైస్తవులకు శ్రమలు అనేది అవసరం అని నేర్పిస్తున్నాడు. కాబట్టి శ్రమల ద్వారా మనకు అభివృద్ధి అనేది దేవుడు ఇస్తున్నాడు అన్నమాట. కాబట్టి మనం శ్రమలు వచ్చినప్పుడు అయ్యో ఇంత బాధపడుతున్నాం ఇంత అవుతుంది అని భయపడకుండా దేవుడు మనకు అభివృద్ధినిచ్చే దేవుడు, శ్రమలలో అభివృద్ధినిచ్చే దేవుడు అని మనం గ్రహించాలన్నమాట. అలాగే రెండవదిగా శ్రమల ద్వారా సౌందర్యం. యోబు 42:15. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చారు. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను 4 తరముల వరకు చూచారు. కంటే మరి అధికంగా ఆశీర్వదించారు. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎద్దులను, 1000 ఆడు గాడిదలను కలిగాయి. చాలా ఇప్పుడు యోబుల గురించి మనం చూసినప్పుడు యోబు ఎన్నో శ్రమలు పొందినాడు. నిజంగా ఆ కాలంలో యోబు పొందిన శ్రమలు ఏ ప్రవక్తలు కూడా ఏ భక్తులు కూడా పొందలేదు. అన్ని శ్రమలను ఆయన పొందినాడు అనమాట. నిజంగా ఆయన శ్రమలను చూసినప్పుడు మనం చాలా నేర్చుకోవాల్సి వచ్చింది. యోబు గ్రంథం చివరి అధ్యాయం 15వ వచనంలో మనం ఏం చేస్తున్నాం అంటే, యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు అక్కడ లేరు. కాబట్టి యోబు కుమార్తెలు ఎందుకు అంత సౌందర్యవంతులు అని తెలియజేస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఇది పరిశుద్ధిని ఎంపిక. ఎందుకు ఈ ఎంపికలో యోబు కుమార్తెలే గెలిచినారు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా దేవుడు యోబుని ఎంతగానో శ్రమల తర్వాత ఎంతగానో ఆశీర్వదించినాడు. ఈ ఎంపికలో ఇదే అంటే ఈ ఎంపిక ద్వారా దేవుని ఉచితమైన కృపను యోబు పొందుకున్నాడు అన్నమాట. పాత నిబంధన కాల భక్తుల కంటే ఎక్కువ శ్రమలు పొందిన భక్తుడు యోబు ఒక్కడే. కానీ అటువంటి శ్రమలను మనం పొందలేము. అంత శ్రమలను దేవుడు యోబుకు ఇచ్చినాడు. కాబట్టి శ్రమానుభవం ద్వారా జన్మించిన వ్యక్తికి కుమార్తెలు దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఆ కుమార్తెలే అంత సౌందర్యవంతులుగా ఉన్నారు. ఎందుకు అంత సౌందర్యవంతులుగా ఉన్నారంటే ఆయన అంత శ్రమ పొందినాడు, అంత బాధపడినాడు. అసలు అటువంటి శ్రమను మనము ఎవరము కూడా పొందలేము. అప్పుడు నాటి ప్రవక్తలు, నాటి నవాబులు, నేటి దొరబాబులు అందరూ కూడా ఇప్పుడు మనం రోజా పువ్వు చూస్తే ఆ రోజా పువ్వు ఎక్కడ ఉంటుందంటే వారి వస్త్రాల పైన ఇక్కడ అలంకరణగా పెట్టుకుంటారు. అలంకరణగా పెట్టుకున్నప్పుడు ఆ గులాబీ పువ్వు కూడా, ఆ గులాబీ పువ్వు ఎటువంటిది ముళ్ళు కలిగినది అనమాట. ముళ్ళు నుండే కదా, ముళ్ళ చెట్టు నుండే ఈ గులాబీ పువ్వు వస్తుంది. గులాబీ పువ్వుకు ఎంత సౌందర్యము దేవుడు ఇచ్చినాడు. కాబట్టి గులాబీకి ఎంత సౌందర్యాన్ని దేవుడు ప్రసాదించినాడో శ్రమలు పొందిన వ్యక్తికి కూడా అంత సౌందర్యాన్ని దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనం గులాబీ పువ్వు గడ్డి పువ్వుకు తేడా చూస్తే గడ్డి పువ్వు తొందరగా ఎండిపోతుంది, కానీ గులాబీ పువ్వు కొన్ని 2 రోజులైనా అట్లనే ఉంటది అనమాట. కాబట్టి గులాబీ పువ్వుకు గడ్డి పువ్వుకి ఎంత తేడా ఉందో శ్రమలు స్వీకరించిన వారికి, శ్రమలు తృణీకరించిన వారికి కూడా అంతే తేడా ఉంది.
ఇక్కడ చూస్తే ఎమీమా, కేజిఆర్, తర్వాత కేరం హప్పప్ప అని ముగ్గురు కుమార్తెలు పరలోక తండ్రి సౌందర్యమనే గాక తన తండ్రి స్వాస్థ్యమును కూడా పొందారన్నమాట. సామెతలు 31:30 చూస్తే సామెతలు 30:31 అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కులు బ్రతి కనిన కుమారుడా నేనేమందును. 31:30 అందము మోసకరము, సౌందర్యం వ్యక్తము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కాబట్టి అందమైతే యోబు కుమార్తెలకు దేవుని ఉచితమైన కృప వల్ల, అంటే ఆయన శ్రమలు పొందిన ద్వారా ఆ స్వాస్థ్యంగా అంత మంచి అందమైన సౌందర్యమైన బిడ్డలను దేవుడు ఇచ్చినాడు. కానీ మన విషయంలో చూస్తే మనము యెహోవా యందు భయభక్తులు లేని స్త్రీ కొనియాడబడదు. కాబట్టి మనం భయభక్తులు కలిగి ఉంటే మనకు సౌందర్యం, తర్వాత కొనియాడబడతాం. ఇవన్నీ దేవుడు మనకు ఇస్తాడనమాట. కాబట్టి దీని ద్వారా మనం ఏం చేసుకుంటే శ్రమ ద్వారా సౌందర్యం కూడా, అంటే సౌందర్యము, తర్వాత కొనియాడబడము, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడనమాట. నెక్స్ట్ మూడవదిగా శ్రమల ద్వారా మేలు. 119వ కీర్తన 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి ఎదుట నాకు మేలాయను. నేను ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. కాబట్టి మనం ఆయన కట్టడలను నేర్చుకోవాలంటే శ్రమలను అనుభవించాలి. శ్రమలు అనేటివి వస్తేనే మనకు ఆయన కట్టడలను, ఆయన భయభక్తులు కలిగి ఉండడము, ఆయనలో అంటు కట్టబడ్డము, ఇవన్నీ మనం నేర్చుకుంటాం. శ్రమలు రాకపోతే ఏం దేవుడు లేని దేవుడిని మర్చిపోతాం. అసలు దేవుడే గుర్తురాడు. మనకు డబ్బులు ఎక్కువైనప్పుడు కానీ, మనము సుఖంగా ఉన్నప్పుడు కానీ మనం ప్రభువును గుర్తుంచుకోము. కానీ మనకు శ్రమ కలిగినప్పుడే మనం దేవుడిని మనము ఆయన పూజించి ఆయన కట్టలు నేర్చుకునే వారంగా ఉంటాం. కానీ ఇక్కడ మనకు ఏం చెప్తున్నాడంటే దావీదు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, అంటే శ్రమకు ముందు త్రోవ విడిచినాడు, ఇష్టానుసారంగా జీవించినాడు. కానీ శ్రమ వచ్చిన తర్వాత ఆయన ఏం చేసినాడు, నాకు మేలాయను. తర్వాత ఇప్పుడు నీకు వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను, ఆ వాక్యం అనుసరించి నడుచుకుంటాం. అంతే కదా, శ్రమలు ఉన్నప్పుడే మనం వాక్యం అనుసరించి నడుచుకునే వారంగా ఉంటాం. కానీ శ్రమ లేకపోతే మనము మన జీవితం వేరేగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ కీర్తనలో మనం ఏం గమనించగలంటే శ్రమ మునుపు కలిగిన తర్వాత అనే రెండు అనుభవాలను ఈ కీర్తనలో మనం తెలుసుకుంటాం. శ్రమ దావీదు ఏమంటున్నాడు, శ్రమలకు పూర్వము నేను త్రోవ విడిచితిని అన్నాడు. కానీ ప్రస్తుతం శ్రమ కలిగిన తర్వాత నాకు మేలు జరిగింది అంటుంటాను. 119వ కీర్తన 67వ వచనంలో చూస్తే 67 నడుచుకుంటున్నాను, కాబట్టి నేను ఈ వాక్యం అనుసరించి నడుచుకున్నాను, నీ కట్టలు నేర్చుకున్నానని దావీదు అంటున్నాడు అనమాట. కాబట్టి మనకు శ్రమలు ఎంతో మేలు చేసేట్టుగా ఉంటాడనమాట. నేటి క్రైస్తవ విశ్వాస శ్రమలలో మాకు శ్రమలు వద్దు దేవా అంటాం మనమైతే. కానీ శ్రమలు అనేది దేవుడు మనకి ఇస్తేనే మనము ఆయన త్రోవలలో నడిచే వారంగా ఉంటాం అన్నమాట. కాబట్టి శ్రమల్లో దాగిన మేలు ఏమిటో మరియా మార్తలకు మాకు బాగా తెలుసు. ఎందుకంటే లాజరు ద్వారా వచ్చిన శ్రమలో వారికి మేలే జరిగింది. యోబు భక్తులు చెప్పినట్లు దేవుడు మన శ్రమలను తూచి ఇస్తాడంట. దేవుడు మనకు శ్రమలను తూచి ఇస్తాడు. యోబు గ్రంథము 6:2 చూస్తే, యోబు గ్రంథము 6:2 దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద
త్రాసులో పెట్టబడును గాక, అంటే నా దుఃఖం చక్కగా తూచబడును గాక, అంటే దేవుడు చూడు యోబు ఎంత చక్కగా అంటున్నాడో, నా దుఃఖము చక్కగా తూచబడును గాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. నిజంగా ఆయన త్రాసు, మన కష్టాలన్నీ త్రాసులో తూచి ఇస్తాడంట. ఎవరికి ఎంతెంత శ్రమ ఇయ్యాలా, ఎంత శ్రమ ఇస్తే వారు బలపడతారు, ఎటువంటి శ్రమ ఇస్తే నా దగ్గరికి వస్తారు, ఎటువంటి శ్రమ ఇస్తే నాలో జీవిస్తారు అని ఆయనంట సూచిస్తాడంట శ్రమలు దేవుడు. కాబట్టి యోబు 7:1 కూడా చూడండి, భూమి యుద్ధకాలము కాదా, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా. నిజంగా ఆయన దీన్ని బట్టి చూస్తే భూమి మీద నర్ల కాలం యుద్ధ కాలం కాదంటే, మనం మన కాలం అంతా యుద్ధ కాలమే. అంటే శ్రమలే, కొన్నిసార్లు శ్రమలు, కొన్నిసార్లు సుఖము ఉంటది, కానీ మనకు శ్రమలు అనేది చాలా అవసరమని దీని ద్వారా మనకు తెలియజేస్తుంది అనమాట. కాబట్టి ఆయన ప్రమేయం లేకుండా ఏది కూడా మనకు రాదు. ఆయన ప్రమేయం ఉండే ప్రతి మనకు సుఖమైన, దుఃఖమైన, కష్టమైన, శ్రమైన ఆయన ప్రమేయం ఉంటది. ఆ శ్రమలు కూడా ఆయన మనకు త్రాసులో తూచి ఇచ్చేవాడుగా ఉన్నాడని యోబు గ్రంథం మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి యెహోవా చేత శిక్షణ పొందిన వారంతా కూడా ధన్యులు అని మనం తెలుసుకుంటున్నాం. 94వ కీర్తనలో చెప్తాడు, 94వ కీర్తన అంతా మనం చదివితే శిక్షణ పొందిన వాడు ధన్యుడు అని మనం తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి తండ్రి చేసే గాయాలు చాలా అంటే నొప్పి కలిగించేట్టుగా ఉన్నా కూడా ఆయన మనల్ని ఎంతో అంటే మన శ్రమ కలిగినప్పుడు ఆయన మన దగ్గరనే ఉంటాడు, మన పక్కలోనే ఉంటాడు. మనలాగే మనం ఎంత బాధపడుతున్నామో, దుఃఖపడుతుంటామో చూసి సంతోషించే దేవుడు కాదు. మనతో పాటు ఆయన కూడా దుఃఖపడుతూ, ఆయన బాధపడుతూ మనకు ఆ శ్రమని ఇస్తాడు. ఎందుకంటే ఈ బిడ్డ నా దగ్గర ఉండాలంటే తప్పకుండా ఈ శ్రమ ఈ బిడ్డకు అవసరం అని దేవునికి తెలుసు. కాబట్టి ఆ శ్రమను ఆయన ఇచ్చినప్పుడు మనం సంతోషంగా అంగీకరించే వారముగా ఉండాలి. ఆ శ్రమ లేకపోతే మనము అంటే దేవా ఎందుకు ఇచ్చినావు నాకు ఈ శ్రమ, నేను ఇంత బాధపడుతుంటే కూడా నువ్వు చూస్తున్నావా, నేను నమ్ముకొని ఉన్నాను కదా తండ్రి. నేను ఒక్కసారి మాత్రం ఈ విషయాలన్నీ ఉన్నప్పుడు ఒకసారి అనుకున్నా, ఎందుకు దేవా నాకు ఇంత అనారోగ్యం ఇచ్చిన, ఇంత బాధ ఇచ్చిన తండ్రి. కానీ అనారోగ్యం ఉన్నందువల్ల నేను ఎక్కువగా ప్రార్థన చేసుకోగలుగుతున్నా, వాక్యం చదువుకోగలుగుతున్నా, అందరి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నా. నిజంగా అనారోగ్యంగా లేకపోతే మన ఇష్టానుసారంగా మనము నా ఇష్టానుసారంగా నేను జీవించింది ముందునేమో తండ్రి, నువ్వు నాకు ఈ శ్రమ ఇచ్చినందుకే నీకు వందనాలు ప్రభు అని నేను ప్రభువుని ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఒకసారి ఆనందంగా ఉంటాను, ఒకసారి బాధపడినప్పుడు ప్రభు అని అనుకుంటాను. నువ్వే నీకే స్తోత్రం నాయన, ఈ బాధ ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. నీ చిత్తం అయితే నన్ను బాగు చేయి, లేకపోతే నన్ను ఇట్లనే ఉంచు ప్రభు, నీ కొరకు జీవించడానికి సహాయం చేయి తండ్రి అని నేను ప్రభువును కోరుకుంటూ ఉంటాను అన్నమాట. కాబట్టి శ్రమల ద్వారా దేవుడు ఇస్తాడన్నమాట. ఎప్పుడైనా ఏ తండ్రి అయినా తన బిడ్డలకు క్షేమంగా ఉండాలా అని ఉంటది. కానీ ఇప్పుడు మన తల్లిదండ్రులు మామూలుగా మన బిడ్డలను శిక్షిస్తాం, తప్పు చేసినప్పుడు కొడతాం. చిన్నప్పుడు అంత పెద్దగా అయితే కొట్టలేము వాళ్ళను, కానీ మనము శిక్షిస్తూ ఉంటాం. శిక్షించినప్పుడు వాళ్ళు మరణించాలని మనం కోరుకోము, ఏదో వాళ్ళు బాగుపడాలని 2-3 దెబ్బలు వాళ్ళకి వేసినప్పుడు వాళ్ళు కొంతమంది పిల్లలు సరే అవుతారు, కొంతమంది పిల్లలు దారి తప్పిపోతారు. అయినా కూడా మనము ప్రభు దగ్గర మొదలుపెట్టినప్పుడు మన బిడ్డలను దేవుడు తప్పకుండా సరి చేస్తాడన్నమాట. కాబట్టి శ్రమల ద్వారా మనకు దేవుడు ఎంతో మేలు చేస్తాడన్నమాట. నెక్స్ట్ శ్రమల ద్వారా ఓర్పు ఇస్తాడంట దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. రోమా 5:3-4 వచనాలు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎత్తి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. స్తోత్రం తండ్రి. నిజంగా దీన్ని బట్టి చూస్తే రోమా 5:3-4 వచనాల్లో అంతే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను
శ్రమ ఏం కలిగిస్తుందంట? ఓర్పును కలిగిస్తుంది. ఓర్పు ఏం చేస్తుంది? పరీక్షలు చేస్తుంది అనమాట. పరీక్ష వచ్చేసి నిరీక్షణను కలగజేయనని ఎదిగి శ్రమల యందు అతిశయపడడం. అంటే ఇన్ని లాభాలు మనకు ఉంటాయి శ్రమలో ఉన్నప్పుడు. ఓర్పు వస్తుంది. ఆ ఓర్పు ద్వారా పరీక్షను ఎదుర్కొంటాం, పరీక్ష ద్వారా నిరీక్షణ కలిగి ఉంటాము. ఇవన్నీ కూడా అపోస్తులైన పౌలు మనకు తెలియజేస్తున్నాడు అనమాట. కాబట్టి శ్రమల యందు మనం ఏం చేయాలంట? అతిశయపడాలి, ఆనందించాల అని పౌలు భక్తుడు మనకు ఉద్బోధిస్తున్నాడు అనమాట. కొంతమంది విశ్వాసాలలో ఓర్పు ఉండదు, ఊరుకూరుకునే కోపడుతుంటారు, ఊరుకూరుకునే వాళ్ళని తిడతా ఉంటారు. కొంతమందిని ఓర్పు ఉండదు కాబట్టి ఆ విధంగా కోపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారికి ఓర్పు శ్రమల ద్వారానే కలుగుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఓర్పు కలగడానికి శ్రమ అనే టాబ్లెట్లు మనం వేసుకోవాలంట. ఆ శ్రమ అనే టాబ్లెట్ వేసుకున్నప్పుడే మనకు ఆ జబ్బు నయమవుతుంది, ఓర్పు అనే జబ్బు. కాబట్టి శ్రమ అనే టాబ్లెట్ మనం తప్పకుండా దేవుని అడగాల. మనకు ఓర్పు లేనప్పుడు, దేవా నాకు ఓర్పు లేదు, నాకు ఒక శ్రమ కలగది అని అడగాలంట. అడిగితే అప్పుడు దేవుడు మనకు ఆ మాత్రను మనకి ఇస్తాడు. అది మనం వేసుకున్నప్పుడు మనకు ఏమైతుంది? ఓర్పు అనేది వస్తుంది. కాబట్టి ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఓర్పు అనేది ఎంతో అవసరం అన్నమాట. ఒక యువకుడు అంటే ఒక పాస్టర్ గారి దగ్గరకు పోయి ఆ పాస్టర్ గారి దగ్గర అడుగుతున్నాడంట, నాకు ఓర్పు లేదు పాస్టర్ గారు, నా కొరకు ప్రార్థన చేయండి, నాకు ఓర్పు వచ్చేలాగా అని. అప్పుడు ఆ పాస్టర్ గారు రాని తల మీద చేయబెట్టి, దేవా ఈ యవనస్తునికి ఉదయము సాయంత్రము 2 పూట్ల శ్రమలు వచ్చేటట్లు చేయి స్వామి అని ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆ యవనస్తుడు కోపంగా లేచి, ఏంది పాస్టర్ గారు, నేను ఓర్పు కోసం ప్రార్థన చేయమంటే నువ్వు నాకు శ్రమలు రావాలని ప్రార్థన చేస్తావా అంటే, నేను తర్వాత తెలుస్తుంది నాయన, నువ్వు పో అని చెప్పినాడు. ఆ యవనస్తుడు వెళ్ళిపోయినాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళా తిరిగి వచ్చి, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసినందుకే మీకు చాలా కృతజ్ఞతలు, ఎందుకంటే నాకు శ్రమలు వచ్చినాయి, ఆ శ్రమలలో నేను ఓర్పు నేర్చుకున్నానని మళ్ళా పాస్టర్ గారి దగ్గరకు వచ్చి సంతోషంగా విషయం చెప్పి, అప్పటి నుంచి ఆ యవనస్తుడు ఓర్పు అనేది నేర్చుకున్నాడంట. కాబట్టి మనకు ఓర్పు రావాలంటే ఏం చేయాలా? శ్రమలు మనకు ఎంతో అవసరం. శ్రమల ద్వారా ఓర్పు, శ్రమల ద్వారా మేలు, శ్రమల ద్వారా అభివృద్ధి, శ్రమల ద్వారా మేలు, ఇవన్నీ కూడా మనము నేర్చుకుంటాం అన్నమాట. కాబట్టి ప్రతి క్రైస్తవ విశ్వాసకి ఓర్పు చాలా అవసరం. నెక్స్ట్ ది 5th వన్, శ్రమల ద్వారా విధేయత. శ్రమల ద్వారా మనము విధేయత కూడా నేర్చుకుంటాము. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడైంది తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేది. మనం ఎంతటి వారం నిజంగా, ఆయన అంత గొప్ప దేవుడు, దైవ కుమారుడైంది కూడా ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మరణము ద్వారా మన విధేయతను నేర్చుకున్నాడంట. ఆయన నేర్చుకున్నాడు కాబట్టి ఆయన మనకు మాదిరిని ఉంచిపోయాడు. కాబట్టి ఆయన కుమారుడైంది తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకోలేను అని మనము నేర్చుకుంటున్నాము. యేసుక్రీస్తు శ్రమల ద్వారా విధేయత నేర్చుకుంటే మనము విధేయత ఎట్లా నేర్చుకుంటాము? డబ్బులు ఉంటే గర్వం ఉంటుంది చాలా, నాకు అన్ని ఉండేవి కదా, నేను బాగున్నానులే అని గర్వం కొంతమందిలో ఉండదు. ఎంత డబ్బు ఉంటే కొంతమంది వినయంగా ఉంటారు, కానీ కొంతమంది డబ్బు ఉంటే మాత్రం విధేయత అనేది ఉండదు అన్నమాట. కాబట్టి విధేయత అనేది మనం శ్రమ ద్వారానే నేర్చుకుంటాం. ఆయన శిలువ మరణం పొందినంతగా ఎంతో శ్రమపడి తండ్రి దగ్గర నుంచి విధేయతను నేర్చుకున్నవాడుగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఫిలిప్పి 2:9-11 వచనం చూస్తామమ్మా. ఫిలిప్పి 2:9-11 వచనం.
అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున ఉన్నట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించండి. దేవునికి స్తోత్రం. చూడమ్మా, ఎంత ఆయన విధేయత నేర్చుకున్నాడు కాబట్టి, మన కొరకు అంత శ్రమలు పడ్డాడు కాబట్టి, యెహోవా దేవుడు ఏం చేసినాడు? ఆయనను భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ పరలోకమందు ఉన్న వారిలో కానీ ఆయనను ఎంతగానో హెచ్చించినాడు. అంతేకాకుండా ప్రతి వాని మోకాలు ప్రతి వాని నాలుక ఆయనను ఒప్పుకున్నట్లు చేసినాడు దేవుడు. కాబట్టి మనము ఎంత విధేయత చూపిస్తే అంతగా మనము హెచ్చింపబడతామన్నమాట. విధేయత ద్వారా ప్రభు మనకు రక్షణకు మూలంగా అయినాడు. విధేయత ద్వారా తర్వాత విధేయత ద్వారా యేసు అంటే 3 లోకాలు, అంటే భూమి మీద ఉన్నవారు, పరలోకం ముందు భూమి కింద ఉన్నవారు, ఈ 3 లోకాల్లో హెచ్చింపబడి ఉన్నాడు. కాబట్టి యేసు కన్నా గొప్పవాడు ఎవరు లేరు. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుడు ఆయన. యేసు శ్రమను సంపూర్ణంగా భరించినాడు. మనం కూడా ఆ విధంగా శ్రమల ద్వారా విధేయతను నేర్చుకోవాలి. రక్షణ అనేది కేవలము సంతోషం మాత్రమే తెలియదు, కానీ లోబడుటను కూడా మనకు నేర్పించింది. కాబట్టి ఆయన లోబడి విధేయత చూపినాడు. కాబట్టి మనము ఆ విధంగా లోబడి విధేయత చూపే వారంగా ఉండాలి. కాబట్టి శ్రమ అనేది విధేయతను మనకు తీసుకొస్తుంది. సాధు సుందర్ సింగ్ టిబెట్ ప్రాంతాన్ని, టిబెట్ లో చాలా శ్రమలు అన్నమాట. ఆ సాధు సింగ్ గారు నన్ను టిబెట్ పంపు దేవా అని ప్రార్థించేవాడంట. నేను టిబెట్కి వెళ్ళాలి, అక్కడ శ్రమలు ఎక్కువగా ఉన్నాయి, అక్కడ పోయి వాకింగ్ చెప్పాలని సాధు సుందర్ సింగ్ గారు అడిగేవారు. ఆ విధంగా ప్రార్థించేవాడంట. కాబట్టి మనమైతే ఏం చేస్తాము? శ్రమలు ఉండే టిబెట్ ప్రాంతానికి మమ్మల్ని పంపొద్దు దేవా అని అడుగుతాం. మనమైతే ఆ శ్రమలు ఉండే ప్రాంతాలను మనం కోరుకోం. సుఖంగా ఉండే ప్రాంతాలు, లగ్జరియస్ ఉండే ప్రాంతాలకే మనము పోవాలనుకుంటాం. కాబట్టి ఆ విధంగా ఈ సాధు సుందర్ సింగ్ ఏ విధంగా అడిగినాడో ఆ విధంగా మనం కూడా శ్రమలు అప్పుడప్పుడు మనకు అవసరం. తప్పకుండా శ్రమలు రాకపోతే మనము దేవుని దగ్గర దేవునికి సన్నిహితంగా ఉండలేమన్నమాట. నెక్స్ట్ ఇది శ్రమల ద్వారా కుమారత్వం. హెబ్రీ పత్రిక 12:8. అంతేలేమ్మా, అంతే. ఇక్కడ కుమారులైన వారంతా శిక్షలో పాలు పొందాలన్నారు. కాబట్టి మీరు దుర్బీజులే గాని కుమారులు కారు అని మనకు హెబ్రీ పత్రికలో పౌలు గారు చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనము రెండు పదాలను చూసుకోవచ్చు అన్నమాట. ఏదది? కుమారులైన వారందరూ శిక్షలో పాల్పొందుతున్నారు, మీరు కొందరి ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. ఇక్కడ దుర్బీజులు అనే మాట కూడా మనము కుమారులు దుర్బీజులు అనే 2 మాటలను మనం చూస్తున్నాం అన్నమాట. దీంట్లో ఈ 2 పదాలు ఈ వచనంలో ఏమి గమనిస్తున్నామంటే, కుమారులుగా ఉన్న వారంతా కూడా దేవుని సన్నిహితులుగా ఉండేవారు. దుర్బీజులు అంటే అక్రమ సంతానము అని అన్నమాట. దుర్బీజులు అనగా అక్రమ సంతానం. మనము దేవుని కుమారులుగా ఎప్పుడు చేయబడ్డామో మనకందరికీ తెలుసు, మనకు గుర్తుంటది. మనం ఎప్పుడు మారుమనసు పుట్టినాము, మన పాపాలన్నీ రక్తంలో ఎప్పుడు కనుక్కున్నాము, ఏ డేట్లు, ఏ నెల, అవన్నీ కూడా మనకు తెలుసు. యోహాను 1:12 ఏమని రాయబడింది? తను ఎందరూ అంగీకరించిన వారికి అందరికీ అది దేవుని కుమారులకు. చూడండి, యోహాను 1:12. కాబట్టి
మనం ఆయనను అంగీకరించిన మనమందరం విశ్వాసులమే, దేవుని పిల్లలమే. కాబట్టి మనము ఆయన పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించినాడు. కాబట్టి మనం ఎంతో ధన్యులం అనమాట. ఆయనను అంగీకరించిన మనమంతా కూడా ఎంతో ఆయన కుమారులంగా కుమార్తెలుగా మనం పిలువబడుతున్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. అంగీకారంలో ఏముంటదంటే ఆశీర్వాదం ఉంటదండి. అంగీకారంలో అంటే దేవుని అంగీకరించినాం కాబట్టి అంగీకారంలో మనకు ఆశీర్వాదం అనేది ఉంది. కుమారులైన వాళ్ళంతా శ్రమలో పాలు పొందుతారంట. శ్రమలో పాలు పొందని వారంతా దుర్బీజులు. దుర్బీజులు అంటే అక్రమ సంతానాన్ని దుర్బీజులు అంటారు అన్నమాట. కాబట్టి శిక్షాఫలం ఏమిటో మనము హెబ్రీ 12:10 కూడా చూడవచ్చు అన్నమాట. శిక్షాఫలం వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఇక్కడ ముందు 9వ వచనంలో ఒకసారి చూడండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైనది వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవాలని కదా. చూడండి, అంటే మన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు, కానీ వారి 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 శిక్షించినప్పుడు మనం వారి యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాము. కానీ ఆత్మలకు తండ్రి అయిన దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అని మనకు ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఆ ఆత్మలకు తండ్రి అయిన దేవుని మనం ఎక్కువగా లోబడి బ్రతకాలి. వారు కొన్ని దినముల బట్టికి మనల్ని కష్టపెడతారు, కానీ మన తండ్రి అయిన దేవుడు మనల్ని శిక్షించిన తర్వాత మనం ఆయనలో పాలు పొందవలని, ఆయన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన మనల్ని శిక్షించుతున్నాడు. కాబట్టి మన మేలు కొరకే ఈ శిక్ష మనకు వస్తుందని, కాబట్టి విధేయత ద్వారా, కుమారత్వం ద్వారా, ఇవన్నీ కూడా శిక్ష ద్వారా మనకు వస్తున్నాయి. కుమారత్వము, విధేయత అనేది. కాబట్టి పరిశుద్ధలో పాలు పొందుట అనేది మన మేలు కొరకని మనం నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్, కాబట్టి ఈ శిక్ష మన జీవితంలోకి దేవుడు ప్రవేశపెట్టినాడంటే అది మన మేలు కొరకే, మన కుమారత్వం కొరకే. అంటే ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవాలంటే తప్పకుండా మనము రక్షణలోకి రావాలి. మనకు శ్రమ కలిగితే అది పరీక్ష కొరకు అని వచ్చిందని భావించాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ శ్రమ కలిగినప్పుడు ఏం చేస్తారంటే ఏంది దేవా ఇంత శ్రమ మాకు వస్తుంది, ఏమి ఎందుకు వల్ల వచ్చింది అని బాధపడుతుంటాం. అదే మనకు వచ్చినప్పుడు మనకు పరీక్ష కొరకు వచ్చింది అనుకుంటాం, కానీ ఇతరులకు శ్రమ వస్తే ఏం చేస్తాం, ఏం పాపం చేశాడు, ఈమె ఏం పాపం చేసిందో అందుకనే ఇటువంటి శ్రమ వచ్చింది, లేకపోతే ఇంత శ్రమ ఆమెకి ఎందుకు వస్తుంది అని విశ్వాసులైన మనమే ఒక్కొక్కసారి అంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి అలా అనకూడదు. అది దేవుడు వాళ్ళని ఎక్కువగా అంటే శ్రమ పెట్టడం ద్వారా తన పిల్లలుగా చేసుకోవడానికి ఆ శ్రమ వచ్చిందని మనం కూడా తలంచాలి. మనకు వచ్చినప్పుడే మనకు శ్రమ కలిగిందంటే పరీక్ష అనుకుని వేరే వాళ్ళకు వచ్చినప్పుడు ఏ పాపం చేసినారని మనం ఎప్పుడు అనుకోకూడదు అన్నమాట. దేవుడు తన పిల్లల్ని పరీక్షించే ఏకైక పద్ధతి అంటే శ్రమ. కనుకని మనం ఎప్పుడు కూడా శ్రమను తృణీకరించరాదు అని తెలుసుకుంటున్నాం. నెక్స్ట్, శ్రమల ద్వారా ఘనత. శ్రమల ద్వారా దేవుడు మనకు ఘనతనిచ్చేవాడిగా ఉన్నాడు అన్నమాట. అపోస్తలుడైన పౌలు పేతురు మొదటి గ్రంథంలో చూడండి, 1వ అధ్యాయము 7వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయము 7వ వచనం. పరీక్ష వలన సిద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ సోదరుల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. పేతురు మొదటి గ్రంథంలో యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు? నశించిపో సువర్ణము అగ్ని పరీక్షల వలన సిద్ధపరచబడుతున్నది కదా, దానికంటే మూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి ఇది మనకు అపోస్తలుడైన పౌలు పేతురు మొదటి గ్రంథంలో మనకు ఈ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎట్లు మనకు ఘనత వస్తుంది అని. శ్రమలు సహించిన వారికి ఈ 3 బహుమతులు లభిస్తాయంటే ఏదేది? మెప్పు, మహిమ, ఘనత అని. ఈ 3
మనకు శ్రమల ద్వారా కలుగుతాయి అన్నమాట. మనము ఆరాధించేటప్పుడు పునరుద్ధాన దినమందు మనము ప్రభువును మొట్టమొదటిగా ఏం ఆరాధిస్తాము? దేవానికి మహిమ ప్రభావములు కలుగునుగాక అని మనము ప్రార్థిస్తాము. ఆయన ఎంతో మన ఆరాధనలో ఎంతో హెచ్చిస్తాం, ఆయనను ఎంతో ఘనపరుస్తాం. దేవా మా కొరకు ఇన్ని శ్రమలు పొందినాము, ఆ శ్రమల ద్వారా తండ్రి మాకు రక్షణ ఇచ్చినావు తండ్రి అని మనం ఎంతగానో ఆరాధిస్తాం ఆయన. కాబట్టి ఆ విధంగా మనం పునరుద్ధాన దినమందు మనం దేన్నైతే ప్రేమతో ప్రభువుకు ఆరోపిస్తామో దానిని శ్రమ పొందిన ఆయన పిల్లలకు దేవుడు తిరిగి తన పునరాగమనంలో ప్రసాదిస్తాడంట. మనం ఎంతగా పునరుద్ధాన దినమందు ఆయన ఆరాధిస్తామో ఆయన మళ్ళీ ఆయన పునరాగమనంలో అంటే ఆయన మనకు తిరిగి వచ్చేటప్పుడు మనకు ఘనతను ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అన్నమాట. శ్రమల ద్వారా మనకు ఘనత లభిస్తుంది అని మనం తెలుసుకోవాలి. స్టెఫెన్ విషయం చూడండి. స్టెఫెను హతసాక్షిగా పరమునకు వెళ్ళినప్పుడు జరిగిన 3 విషయాలు చూస్తాము. అపోస్తల కార్యములు 7:55 వచనం. అపోస్తల కార్యములు 7:55. ఆకాశం వైపు తేలి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటను చూసి ఆకాశము తెరవబొట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఇప్పుడు స్టెఫెన్ విషయం మనం చూస్తే ఫస్ట్ ఆయన శ్రమ పొంది ఆయన రాళ్లతో కొడతా ఉన్నాడు, ఎంతో బాధపడుతున్నాడు. అప్పుడు అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచినాడు. ఆకాశం వైపు తేరి చూసినప్పుడు దేవుని మహిమ యేసు దేవుని కృపార్శ్వమందు నిలిచి ఉండటం చూచాడు. అంటే తన పిల్లలు బాధపడేటప్పుడు ఎవరైతే శ్రమల ద్వారా తనకు హతసాక్షులు అవుతారో, తన బిడ్డలు ఆ విధంగా బాధపడినప్పుడు అంట దేవుడు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు కదా, లేచి నిలబడి అంటే అంత ఘనతనిస్తాడు తన బిడ్డలకు. ఎవరైతే హతసాక్షులు అవుతారో తన కొరకు ఆ బిడ్డల కంట దేవుడు అంత ఘనతను ఇస్తాడట. కాబట్టి దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడు, తర్వాత ఇంకా దేవుని మహిమను కూడా చూసినాడు అన్నమాట. కాబట్టి శ్రమలు పొందిన తన పిల్లల్ని స్వీకరించడానికి ఎప్పుడు కూడా దేవుడు నిలిచి ఆహ్వానిస్తాడట తన పిల్లలను. ఆకాశం తెరవబడ్డం కూడా చూసినాడు. స్టెఫెన్ విషయంలో భూమి మీద అన్ని అంటే ఆయన శ్రమ రాళ్ళతో కొట్టినప్పుడు భూమి మీద అన్ని కూడా మూసుకోబడింది, కానీ పరలోకం ఒక్కటి తెరవబడింది అన్నమాట. అంటే పరలోకం తెరవబడి సంతోషంగా దేవుడు స్టెఫెన్ ఆహ్వానిస్తాడు. క్రీస్తు కొరకు హతసాక్షి అయిన మొదటి వ్యక్తి ఎవరంటే పాత నిబంధన గ్రంథంలో ఆయన ఒక్కడే, స్టెఫెన్ ఒక్కడే ఫస్ట్ మొదటి హతసాక్షిగా ఆయన మరణించినాడు. కాబట్టి దేవుడు ఆయన ఎంతగానో ఘనపరిచి ఘనతనిచ్చి తన లేచి నిలబడి ఆ బిడ్డను ఆహ్వానించినాడు స్టెఫెన్ గారిని. కాబట్టి మనం కూడా శ్రమల ద్వారా మాకు శ్రమలు వచ్చినాయి, రేపు మళ్ళీ ఈ ఆశ అక్కడ ఉండే వాళ్ళని అంత కష్టపెడుతున్నారు, ఇక్కడ వచ్చి మమ్మల్ని ఏం చేస్తారో ఏమో అని మనం చాలా ఒక్కోసారి ఆలోచిస్తాం. నేను కూడా ఆలోచించిన భయం ఇక్కడికి వచ్చి ఇట్లా అని మళ్ళీ క్షమించు దేవా, ఎన్ని బాధలు ఎన్ని దుఃఖాలు వచ్చినా కూడా ఎంత శ్రమ వచ్చినా నీ కొరకు నిలబడే వారంగా మమ్మల్ని ఉంచుకొని నన్ను నా కొరకు ప్రార్థన చేస్తే అందరి కొరకు ప్రార్థన చేస్తుంటాను అన్నమాట. మీరు నమ్మితే నమ్మచ్చు, లేకపోతే లేదు. కానీ నేను మాత్రం మేము క్రైస్తవులంతా ప్రభువా నీ కొరకు హతసాక్షులుగా మేము కూడా నిలబడాలి. అటువంటి శ్రమ వచ్చినప్పుడు అంటే మిమ్మల్ని సంపదము అన్ని చేస్తామన్నప్పుడు కూడా మేము పక్కకు పోకుండా నీ కొరకు మేము నిలబడే వారంగా మమ్మల్ని ఉంచుతండి, మమ్మల్ని ఆ విధంగా సిద్ధపరచు దేవా అని ప్రార్థన చేస్తాం. కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎవరు మమ్మల్ని ఎంత కష్టపెట్టినా మేము మాత్రం వెనక్కిపోకుండా నీ కొరకు ముందుకు సాగే వారంగా ఉండడానికి మమ్మల్ని సిద్ధపరుస్తుంది అని మనం అందరము అందరి కొరకు ప్రార్థన చేస్తాం. కానీ ఇంకొకటి దేవుని వాక్యంలో శ్రమ పొందిన విశ్వాసులు దేనితో పోల్చబడ్డారంటే బంగారము వెండితో పోల్చబడ్డారు. శ్రమ పొందిన విశ్వాసులు దేనితో పోల్చబడ్డారు? బంగారము వెండితో పోల్చబడ్డారు. అవిశ్వాసులైన వారు సీసంతో పోల్చబడ్డారు. విశ్వాసులైన వారు దేనితో పోల్చబడ్డారు? వెండి బంగారం. అవిశ్వాసులైన వారు సీసంతో పోల్చబడ్డారు అన్నమాట.
కాబట్టి అగ్ని పరీక్షకు సీసం అనేది నిలవలేదు, అగ్నికి కరిగిపోతుంది అన్నమాట. కానీ బంగారం అయితే ఎంత కాల్స్తా ఉంటే అంత చక్కగా అంత సౌందర్యంగా తయారైతుంది ఆ హారం. కాబట్టి మనం ఏం చేయాలంటే మన విశ్వాసమైన మనం అంతా ఎప్పుడు అంటే ఆ సౌందర్యాన్ని పొందుకోవాలంటే మనం ఎంత శ్రమలను పొందాలంటే అంత కాల్చబడాలి. అంత శ్రమ పొందితే మనకు దేవుడు అంత సౌందర్యాన్ని అంత ఘనతను మనకు దేవుడు ఇస్తాడు. కాబట్టి మనము ఘనత తెచ్చుకోవాలంటే మనము అగ్ని చేత శ్రమ చేత కాల్చబడాలి. కాబట్టి 1 పేతురు 5:10 ఒకసారి చదువుమమ్మా. 1 పేతురు 5:10. చూడండి, తన నిత్య మహిమకు అంటే ఆయన మహిమకు మనము అంటే ఆయన మహిమకు మనము స్థిరం కావాలంటే క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట, కాబట్టి కొంచెం కాలం మనం తప్పకుండా శ్రమలను అనుభవించాలి. అనుభవిస్తేనే మనము నిత్య మహిమకు అర్హులమవుతాం అన్నమాట. శ్రమ లేకపోతే మనం నిత్య మహిమకు అనర్హులం. కాబట్టి నిత్య మహిమకు మనం అర్హులు కావాలంటే కొంచెం కాలం శ్రమపడి తర్వాత బాధపడి దుఃఖపడి దేవుళ్ళో ఉంటే ఆయన మనల్ని సంపూర్ణులుగా చేస్తాడు. అంటే సంపూర్ణంగా అంటే సంపూర్ణంగా ఆయన కుమార్తెలుగా మనల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. కాబట్టి మనకు శ్రమలు అనేటివి చాలా అవసరం. కాబట్టి శ్రమలన్నీ ఇటువంటి సిరులను మనకి ఇస్తాయి. ఎటువంటి సిరులు? శ్రమల ద్వారా ఎటువంటి సిరులు వస్తాయి మనకు? అభివృద్ధి, సౌందర్యము, మేలు, ఓర్పు, విధేయత, కుమారత్వము, ఘనత. ఈ సిరులన్నీ దేవుడు మనకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అన్నమాట. కాబట్టి శ్రమలు లేకుండా మనం బ్రతకకూడదు. ఎప్పుడు ఏ శ్రమ వచ్చినా కూడా దేవునికి స్తోత్రం చెల్లించి, ప్రభువా నువ్వు నాకు ఈ శ్రమ ఇచ్చినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రం. దీని ద్వారా నేను మహిమపరిచే బిడ్డగా నేను ఉండడానికి నాకు సహాయం చేయి అని స్తోత్రాలే చెల్లించాలి. కానీ ఎందుకు ఇచ్చినావు దేవుడా నాకు ఈ శ్రమ? నిన్నే కదా నేను పూజించేది, వేరే ఏ దేవుళ్ళను ఎక్కడ కూడా నేను పోవడం లేదు కదా, నీతోనే ఉన్నాను, నిన్నే నా జీవితాంతం నీవే నా దేవుడు అని అనుకున్నాను. కానీ నేను నీలో ఉన్నాను, కానీ ఎందుకు ఈ శ్రమ ఇచ్చినవని ప్రభువును ఎందుకు అనే మాట ఎప్పుడు కూడా మనము అడగవద్దు. ఆ దేవుడు అది శ్రమ ఇచ్చినాడంటే మనల్ని మన మేలు కొరకు ఇచ్చినాడని, మనల్ని గణపరచడానికి ఇచ్చినాడని, మనల్ని మనకు ఓర్పు ఇవ్వాలని, విధేయతనివ్వాలని దేవుడి శ్రమనిచ్చినాడని మనం గ్రహించి ఆయన కొరకు జీవించే వారంగా ముందుగాక. నేను ఫస్ట్ ఫీజు రాసుకొచ్చిన కానీ అడగలేదమ్మా, సారీ. ఇప్పుడు అడుగుతాను, చెప్పండి. సొలొమోను రాసిన కీర్తనలో కీర్తనలు ఏంటి? సొలొమోను రాసిన కీర్తనలు రెండే ఉన్నాయి. అది సొలొమోను రాసిన కీర్తన గ్రంథంలో రెండే ఉన్నాయి. కాదు ఏంటి? చెప్పు చూసి చెప్పు. డెబ్బై 72, 127. 72, 127 కీర్తనలు సొలొమోను రాసిన కీర్తనలు. 72, 127. అతి చిన్న కీర్తన ఏది కీర్తనల గ్రంథం? 117. దేవుని వాక్య మహిమను ఏ కీర్తన వివరిస్తుంది?
ఆయన మహిమను కీర్తన గ్రంథం, ఆయన వాక్య మహిమను అధ్యాయమే నేను అడిగేది, ఏ అధ్యాయం దేవుని మహిమను వివరిస్తుంది? కాదు, అక్క చెప్పింది కరెక్ట్. 118. సముద్రంలో ఆట ఆడటానికి దేవుడు సృష్టించిన పెద్ద సముద్రపు జంతువు లేదు, మకరం. కరెక్ట్. ఏ కీర్తనలో ఉందో చెప్పగలరా? కీర్తన కీర్తన 104, 25, 26 వచ్చిన ఉంది. యోబులో కూడా ఉంది, కీర్తనల గ్రంథంలో కూడా ఉంది. యోబు తర్వాతనే కీర్తన. సరళ చెట్టుపై నివాసం చేసే పక్షి ఏది? సరళ చెట్టుపై ఎవరు చెప్పింది? పొంగండి. కరెక్ట్. దేవుడు దేనితో తనను కప్పుకున్నాడు? దేవుడు దేనితో తనను కప్పుకున్నాడు? కరెక్ట్. వెళ్ళి ఏ పక్షి అడవిలో జీవించడానికి ఇష్టపడుతుంది? ఏ పక్షి అడవిలో నివసించడానికి ఇష్టపడుతుంది? గూడబాత. కీర్తన 102 వచనంలో ఖర్జూర చెట్టు వల్లే అభివృద్ధి చెందేది ఎవరు? కరెక్ట్. నీతిమంతులు. కరెక్ట్. మోసే వ్రాసిన కీర్తన ఏంటి? 90. శుభకరమైన ఆనవాళ్ళ కోసము ఎవరు ప్రార్థించారు? శుభకరమైన ఆనవాళ్ళ కోసం ఎవరు ప్రార్థించారు? ఏ భక్తుడు ప్రార్థించినాడు శుభకరమైన ఆనవాళ్ళ కోసం? దావీదు. కీర్తన పుస్తకంలో ఎన్ని విభజనలు ఉన్నాయి? 5. కరెక్ట్. శలా అనే పదాన్ని మొదట నా క్వశ్చన్ వేరేగా. శలా పదాన్ని మొదటిసారి ఏ కీర్తన వాడింది? ఎస్, కరెక్ట్. 3వ కీర్తన. కేడెముతో కప్పినట్లు దేవుడు ఎవరిని దయతో కప్పుతాడు? కేడెముతో కప్పినట్లు దేవుడు ఎవరిని దయతో కప్పుతాడు? కరెక్ట్. నీతిమంతుల. కీర్తన 5:12. దావీదు 22వ కీర్తనను ఏ రాగంలో పాడాడు? దావీదు పాడాడు. దావీదు మహారాజా అచ్యులేట్ సహర్ రాగంలో వాడినాడు. భాషలు ఎవరికి సూచకంలో ఉన్నాయి? భాషలు. కరెక్ట్. 1 కొరింథీ 14:2 అక్క చెప్పింది కరెక్ట్. అవిశ్వాసం. బుద్ధి లేని వారికి డాష్ సంతోషకరము? బుద్ధి లేని వారికి డాష్ సంతోషకరము? మూడత. ఇంకొకటి ఉంది. దావీదు డాష్ గుండె వంటి బలం గలవాడు. వెరీ గుడ్. అదొకటి బాగా. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, అక్కకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషపడుతున్నానమ్మా. అందరికీ వందనాలు.